మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మార్చి నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఈ చంద్రగ్రహణం అనేది వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఉగాది రోజు ఏం చేసుకుంటే ఈ మాసం వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటుందా? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. కుంభరాశి వాళ్ళందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు విశేషమైన ధనాన్ని, ఒక అధికారాన్ని, ఒక దర్పాన్ని, అంతేకాకుండా 10 మందిలో ఒక కీర్తి ప్రతిష్టలు వీళ్ళకి రావాలని, అలానే సర్వకామాంచ సిద్ధి, ఎలాంటి కోరిక వీళ్ళ మనసులో ఉన్నా కానీ అమ్మవారి వెంటనే తక్షణమే నెరవేర్చాలని, అంతేకాకుండా పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు వీళ్ళు ఎప్పుడు ఆనందంగమయంగా ఉండాలి, అలాంటి ఒక మంచి మనసు, ఒక స్టేటస్ స్థితి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ, కుంభరాశి వాళ్ళకి మనకి మీరు చెప్పిన విధంగా మార్చి మంత్లో చాలా ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి. ఒకటి గ్రహణము, రెండోది ఇక్కడ నుంచి ఈ మంత్ మధ్యలో మనకి ఉగాది పండుగ స్టార్ట్ అవుతూ ఉంది. అంతేకాకుండా సూర్యుడు వీళ్ళకి మారుతూ ఉన్నారు, గ్రహంలో కుజుడు కూడా మారుతూ ఉన్నారు. ఇట్లా 4 రకాల విశేషాలతో కలిగిన ఈ మాసం ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి చూస్తే వీళ్ళకి గు గే గో గ సి సు సే సో ద లెటర్స్ అంతా కూడా ఇందులో కుంభరాశిలో ఉంటారు. ఇందులో గ్రహాలు మారుతున్నవి. 2వ తారీఖున కుజుడు మారుతూ ఉన్నారు, 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూస్తే లఘు గోచారము, సూక్ష్మ గోచారం ప్రకారం వీళ్ళకి 1వ స్థానంలో సూర్యుడు ఉండటంతో ఏమవుతుంది? స్థాన నాశనం, అంటే ఉద్యోగంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఉద్యోగాల్లో ప్రమోషన్ రావటమా, లేకుంటే విపరీతమైన ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి జాబులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత 15వ తారీఖు తర్వాత, అంటే ఉగాది మనకి తర్వాత అని చెప్పుకోవచ్చు, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రుపీడ, విపరీతమైన శత్రుపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. అర్ధక్షయం, ఉన్న ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే వీళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు కొంచెం మిక్స్డ్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. కొంచెం గమనించుకొని ఎక్కడెక్కడ ఛాలెంజింగ్గా ఉంటుందో ఆ ప్రదేశాల్లో టచ్ చేయకుండా అవి వదిలేసి ఎక్కడెక్కడ బాగా ఉంటుందో వీళ్ళకి ఎనర్జీ అక్కడ ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా వీళ్ళకి ఈ యొక్క గ్రహణం వీళ్ళకి ఏమవుతున్నారు? ఆధ్యాత్మికంగా పురోగభివృద్ధి ఉంటుంది. అంటే ఒక స్పిరిచువల్గా ఎలైట్మెంట్ కావడానికి ఈ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వీళ్ళకి ధ్యానం, నీటిని కనుక దానం చేస్తే కలిసి వస్తుంది. ఈ యొక్క దుష్ప్రభావాల నుంచి కనుక చూసుకుంటే ఎవరికైనా నీటిని దానం చేయటం, తర్వాత మెడిటేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఈ రోజుల్లో నీటిని ఇవ్వడం కష్టం కాబట్టి వాటర్ బాటిల్స్ అవి ఇవి తీసుకొని దారిలో ఎక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ యొక్క దోషం పోయి చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో గ్రహాల వైజ్ మనం చూస్తే 2వ స్థానంలో సూర్యుడు ఉండటంతో ఇది అంత కొంచెం అనుకూలమైన టైం కాదు అని చెప్పుకుంటారు. ఏ విధంగా? హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిజ్య వెత్తరాశిగతౌ రవి అంటారు. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే హీనత్వం అంటే వీళ్ళకి నీచబుద్ధి వచ్చేస్తుంది. అప్పటిదాకా చక్కగా డిగ్నిటీగా హుందాగా ఉన్న వాళ్ళు ఏదేదో చెత్త పనులు చేయాలని ఒక ఆలోచన వచ్చేస్తుంది. దుష్ట సంసర్గో, దుష్టులతో సమాసం పడుతూ ఉంటారు. మనస్తాపానికి గురవుతుంటారు. తర్వాత అయ్యో ఈ పని చేశాను, ఆ పని చేశాను, అబ్బా ఎందుకు చేశాను, అబ్బా టైం అంతా వేస్ట్ అయింది, డబ్బులు వేస్ట్ అయింది, టైము డబ్బులు 2 పోగొట్టుకున్నాం, వృధాగా పోయామని ఒక బాధపడే పరిస్థితి లాంటి ఏమైనా వస్తుంటుంది. తర్వాత నిష్ఫలం కృషి వాణిజ్యం, బిజినెస్లు కానివ్వండి, ఏదైనా ఇట్లాంటి కనుక చేస్తూ ఉంటే అందులో పెద్ద రిజల్ట్ అయితే ఏముండదు. అనవసరం ఏదో చేసాం కాబట్టి చేసాం అన్నట్లు ఉంటుంది అనమాట. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే యావరేజ్, వీళ్ళు సమాసాలు పెట్టి టైం వేస్ట్ చేసుకునే టైం కదా, పెద్ద అది ఛాలెంజ్ అయితే నేనేమన్నాను. రెండోది వీళ్ళకి కుజుడు 1st హౌస్లో ఉండటంతో హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకేమంటారు? జ్వరం, ఖడ్గవ్రణం చైవ, తర్వాత బంధు భార్య విరోధ కృత్, యక్ష రాక్షస పీడనం, అంటే వీళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ ఎందుకో తెలవకుండా, రీజన్ తెలవకుండా బాధలు ఉంటాయి. నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి. వీళ్ళ బాబు ఉన్నట్టుండి యూఎస్ మీద సడన్గా మధ్యలో వదిలేసి వచ్చేసాడు అనమాట. ఏంటి ఆ వీసాలు మొత్తం క్యాన్సిల్ చేసి సబ్మిట్ చేసేసి మొత్తం వాపస్ వచ్చేసాడు. అది ఎందుకు ఏమో అర్థం కావట్లేదు, అందరికి షాక్ అనమాట.
ఇలా ఎందుకు జరిగింది? అది వాళ్ళు చెన్నై నుంచి అక్కడి నుంచో వచ్చారు, తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య ఇట్లాంటి కేసులు చాలా వస్తున్నాయి యూఎస్ నుంచి ఎన్ఆర్ఐలు. ఎందుకు ఇలా వస్తున్నామంటే విషయం ఏం చెప్పట్లేదు. వాళ్ళకి చివరికి ఎక్కడో సైకియాట్రిక్ అటు ఏదో ఒకటి తీసుకొని పోతే అదేదో పెద్ద పేరు చెప్పారు ఇంగ్లీష్లో, నాకు అర్థం కాలేదు అది. నేను చూస్తే వాళ్ళ దాంట్లో రాహు యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళకి కుజుని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యక్ష రాక్షస పీడనం అదేంటో తెలవదు రీజన్. ఎందుకు వచ్చేస్తారు? ఫుల్ డిమోటివేషన్ ఏదో కారణంతో వచ్చేసారు అన్నమాట. ఎలాంటి రీజన్ లేకుండా ఒక మన రాడికల్గా డెసిషన్ తీసుకునే అవకాశాన్ని ఎక్కువగా ఉంటుంది. యక్ష రాక్షస పీడనం అంటే అది ఏదో మనకు ఐడియా ఉండదు. అట్లానే డాక్టర్ దగ్గర పోతే ఏమో ఉండదు, దానికి రోగాలకి డాక్టర్ దగ్గర ఏం చెప్తారండి, కౌన్సిలర్లు అది ఇది అంటుంటారు, కానీ మనం చూడటానికి బాగుంటాయి కానీ రియల్ లైఫ్లో అది ఎక్కడ ఉపయోగం ఉంటుంది. ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఏదో తెలవదు కానీ విషయం కొన్ని కారణాల వల్ల వీళ్ళు భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కొంచెం గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరానికి. వీళ్ళ బ్లడ్ని వీళ్ళే చూసుకునే అవకాశం ఉంటుంది. అది చిన్న పేపర్ కట్ కానివ్వండి, పెద్దది కానివ్వండి, జాగ్రత్తగా ఉండటం కుంభరాశి వాళ్ళు చాలా అవసరం. తర్వాత వీళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండి వేద ఉండటం వల్ల ఈ శుక్రుడు ఇతను ఇవ్వాల్సినంత మంచి పాజిటివ్ అయితే ఇవ్వరు, కానీ అలా అని చెడు కూడా అయితే ఏమీ చేయడు. ఓవరాల్గా ఈ టైం వీళ్ళకి స్త్రీ సల్లాపం యసత్కరం కుటుంబ సౌఖ్యం అర్ధసిద్ధిం అంటారు. అంటే కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో చక్కగా ఉంటారు. స్త్రీలతో కలిసి చక్కగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వాళ్ళ సహాయంతో సహకారంతో చక్కగా చేస్తూ ఉంటారు. దేహం అంతా చక్కగా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటుంది. మంచి ఫుడ్ తింటూ ఉంటారు. అంతేకాకుండా ఓవరాల్గా వీళ్ళ హెల్త్ కానివ్వండి, ఎలాంటి చెడు ప్రభావాలకి వీళ్ళ మీద అయితే పడవ చిన్నవే ఉంటాయి కానివ్వండి, చక్కగా అన్ని పనులు చూసుకొని ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటారు. శుక్రుడి యొక్క ప్రభావంతో తెలుసుకోవచ్చు. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ప్రత్యేకంగా విద్యార్థులు మరి ఎగ్జామ్ సీజన్ వాళ్ళకి సంబంధించి కూడా ఉన్న పరిహారాలు తెలియజేయండి. సో ఇక్కడ మనకి విద్యార్థులకు వచ్చేటప్పటికి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తుంటారు, ధ్యానిస్తుంటారు, పూజ చేస్తూ ఉంటారు. మేధా దక్షిణామూర్తి, 2వది హయగ్రీవ, 3వది వచ్చేటప్పటికి నీలగ్రీవ. ఇలా 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకంలో లగ్నం తీసుకొని ఆ లగ్నం నుంచి కౌంట్ చేసుకొని ఎవరు ఏ దేవతను పూజిస్తే త్వరగా సిద్ధి వస్తుందో తెలుసుకొని ఆ పర్టికులర్ దేవతకి మనకి అభిషేకం, పాశుపత అభిషేకం చేసుకోవటము, లేదా హోమం చేసుకుంటూ ఉంటే, జపాలు చేస్తూ ఉంటే చక్కగా వీళ్ళకి అకాడమిక్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ రాశి వాళ్ళకి ఈల్నాటి శని యొక్క ప్రభావంతో ఉండటంతో శని పిప్పలాద స్తోత్రం రెగ్యులర్గా చదవడం చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుతూ ఉంటే జాబ్స్లో చాలా బాగుంటుంది. హనుమాన్ చాలీసా ఇంకా ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి. ఈ టైంలో వాళ్ళకి కర్తవ్యం హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఇది చదువుకున్నా కానీ అనుకున్న పనుల్లో చాలా వేగవంతమయ్యి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకాన్ని చూపించుకొని జనరల్గా స్లోగా ఉంటుంది, బట్ ఈ టైంలో వీళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎక్కడైనా అవగాహన లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, లేదా విశ్వావసు గంధర్వరాజ విశేష హోమము, ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరికైనా సరే ఆ యొక్క ధన ప్రవాహానికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికన్నా ఉంటే మన్యు లేదా అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, ఆయుష సూక్తము ఇలాంటి యొక్క పారాయణాలు, జపాలు, వేద మంత్రాలు చూపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వేదాశీర్వాదం చూపించుకుంటే ఇంకా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళంతా ఈ యొక్క మార్చి మంత్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎక్కడ ఆగిపోకుండా ముందుకెళ్ళిపోవాలి, చక్కగా విజయాలన్నీ అందుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఈ రాశిలోని నక్షత్రాలు వాళ్ళ పరిస్థితి గురుగారు ఈ మాసం? ఇందులో ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు ఉంటాయండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ధనలాభము, సంపదలు విశేషంగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి మార్చి 20th వరకు మరణతుల్యం అంటారు. అంటే అనుకున్న పనులు కానివ్వండి, వీళ్ళేదో అంతకుముందు తలబెట్టు ఉంటారు, అవి అంతటితో ఆగిపోతాయి అని గమనించుకోవాలి. తర్వాత గొడవలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్ 10 days ఆఫ్ మార్చి మంత్. ధనిష్ట శతభిష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు బాగుంటాయి, ధనలాభము ఉంటుంది. వీళ్ళకి కూడాను శతభిష నక్షత్రం వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోవాలి, కుజుని వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అంతకుముందు ఏదైనా కనుక పనులు చేస్తుంటే ఆ పనులు అంతటితో స్టాప్ ఆగిపోతూ ఉంటాయి, ముందుకు వెళ్ళవు అని గమనించుకోవాలి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము, విదేశ గమనము, సంపదలు, సౌఖ్యము, మృష్టానము, ధనలాభము, ఐశ్వర్యము అంతా బాగుంది. అయితే వీళ్ళకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే
మార్చి ఫస్ట్ 5 డేస్లో మృత్యు భయం ఒకటి ఉంటుంది. విదేశ గమనం, ఫారిన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, ఏమైనా రిలేషన్స్ ఉంటే నెట్వర్క్ అవన్నీ బాగా కలిసి వస్తాయని గమనించుకోవాలి. ఓవరాల్గా సౌఖ్యంగా ఉంటారు అని తెలుసుకోవచ్చండి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, శతభిష నక్షత్రం వాళ్ళకి కూడా స్త్రీ నాశనం అని చెప్తూ ఉంటుంది. దీన్ని బట్టి వీళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్కి కొంచెం ఏదైనా ఇబ్బంది అయ్యి వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఇన్ కేస్ లేడీస్ ఎవరిని ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్ వాళ్ళ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని, అంటే వాళ్ళకేదో ప్రాబ్లం అయ్యి తద్వారా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ఒక రకంగా చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఒక 70%, 65-70% బాగుంది, ఒక 40-45% ఛాలెంజింగ్గా ఉందని గమనించుకోవాలి. అది కూడాను సూర్యుడి యొక్క ప్రభావంతో ఉండటంతో, తర్వాత కుజుడు కొంచెం సరిగా లేకపోవడంతో ఈ 2 గ్రహాల వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.